ఐపీఎల్ 2025 18వ సీజన్లో ఆ 10 బ్యాటర్లు ప్రైస్ వాల్యూ తక్కువనే కానీ వాళ్ళ ఆట తీరుతో ఫ్రాంచైజీని అలాగే ఫ్యాన్స్ని ఆకట్టుకున్నారు. ఇంకోవైపు వాళ్ళ జట్టు రాణించలేకపోయినా కూడా వాళ్ళు ఇండివిజువల్గా పర్ఫామ్ చేశారు. ఆ 10 బ్యాటర్లు ఎవరో తెలుసుకుందాం. నెంబర్ 1 ప్రియాంశ్ ఆర్య. ప్రియాంశ్ ఆర్య 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్కి పెద్ద ఇంపాక్ట్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అతను ఐపీఎల్ యాక్షన్ కన్నా ముందే ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక విధ్వంసం సృష్టించాడు. కేవలం 10 మ్యాచ్ల్లోనే 600+ రన్స్ స్కోర్ చేశాడు. 2 సెంచరీలు అలాగే 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. దాని ద్వారా పంజాబ్ కింగ్స్ అతన్ని 3.8 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే అదే యాక్షన్లో జాష్ ఇంగ్లీష్ని కూడా కొనుగోలు చేసింది. అయితే అందరూ ఏమనుకున్నారంటే జాష్ ఇంగ్లీష్ అలాగే ప్రొఫెషనల్ సింగ్ ఓపెనింగ్ చేస్తారనుకున్నారు. కానీ రిక్కీ పాయింటింగ్ ప్రియాంశ్ ఆర్యకి ఫస్ట్ మ్యాచ్ నుంచి అవకాశం ఇచ్చారు. దాన్ని 2 చేతుల్లో గ్రాప్ చేసుకున్నాడు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే అతను 30+ రన్స్ స్కోర్ చేశాడు. అది కూడా పాజిటివ్ వేలో. ఐపీఎల్ 2025 స్టార్ట్ చేసుకుంటే 475 రన్స్ స్కోర్ చేశాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అది కూడా క్వాలిటీ టీం పైన సిఎస్కే మీద 2 హాఫ్ సెంచరీలు కూడా స్కోర్ చేశాడు. అయితే ప్రియాంశ్ ఆర్య పంజాబ్ కింగ్స్కి 2025 సీజన్లో ఒక వజ్రం లాంటి ప్లేయర్ దొరకడని చెప్పుకోవచ్చు. నెంబర్ 2 బ్రేవిస్. 2025 ప్లేయర్ యాక్షన్లో డేవిడ్ బ్రేవిస్ అన్సోల్డ్ అయ్యాడు. కానీ అతను మళ్ళీ సీజన్ మధ్యలో రీఎంట్రీ ఇచ్చాడు. సిఎస్కే ప్లేయర్ గుర్జాబ్నాథ్ సింగ్ ఇంజరీ అయిన తర్వాత అతను రీప్లేస్గా డేవిడ్ బ్రేవిస్ వచ్చాడు. అతను ఐపీఎల్ 2025 రావడంతోనే సిఎస్కే ఇంటెంట్ మొత్తం మారిపోయింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు డేవిడ్ బ్రేవిస్ ఇంత ఘోరంగా ఆడతాడని. ఐపీఎల్ 2025 యాక్షన్ అన్సోల్డ్ అయిపోయిన తర్వాత ఆ కోపం మొత్తం ఈ సీజన్లో చూపించాడని చెప్పుకోవచ్చు. అతని సీజన్లో 6 మ్యాచ్లు ఆడితే 225 పరుగులు చేశాడు. అలాగే సిఎస్కే కూడా విన్నింగ్ ట్రాక్లోకి దూసుకువచ్చింది. కానీ బ్రేవిస్ వచ్చినా కూడా మ్యాచ్ గెలవలేకపోయింది. అతను బ్యాటింగ్లో రాణించినా కూడా మిగతా టీం సపోర్ట్ లేకపోవడంతో సిఎస్కే మ్యాచ్ గెలవలేకపోయింది. కానీ సిఎస్కేకి 2025లో ఒక మంచి ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఆ సిఎస్కే 2025 సీజన్ కోసం బ్రేవిస్ని రిటర్న్ చేసే అవకాశం ఉంది. నెంబర్ 3 ఆయుష్ మాత్రే. 17 ఏళ్ల కుర్రాడు ఒక రీప్లేస్మెంట్గా వచ్చి దుమ్ము రేపుతాడని ఎవరు అనుకోలేదు. అతనే సిఎస్కే ప్లేయర్ ఆయుష్ మాత్రే. రుతురాజ్ గైక్వాడ్ ఇంజరీ అయిపోయిన తర్వాత కాన్వే అలాగే రచన రవీంద్ర రాణించలేకపోయారు. దాని తర్వాత ఆయుష్ మాత్రేని రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. అతను డెబ్యూ మ్యాచ్లోనే అద్భుతంగా రాణించాడు. అయితే సిఎస్కే 2025 పవర్ ప్లే చూసుకుంటే 7 బిలోనే ఉంది. కానీ ఆయుష్ మాత్రే వచ్చిన తర్వాత 8.5 అలాగే 9 దగ్గర తీసుకొచ్చాడు. దాని కారణం ఆయుష్ మాత్రే. అయితే ఆయుష్ మాత్రే చూసుకుంటే మొత్తం 7 మ్యాచ్లు ఆడితే 240 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 190. అదే సీజన్లో ఒక 90+ కూడా సాధించాడు. కానీ ఆ మ్యాచ్ గెలవలేకపోయింది. లాస్ట్గా వచ్చినా కూడా ఆర్సీబీ ఆ మ్యాచ్ని గెలిచింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఆయుష్ మాత్రేని 2025 సీజన్ కోసం రిటర్న్ చేసుకుంటారు. రుతురాజ్ గైక్వాడ్ అలాగే ఆయుష్ మాత్రే కాంబినేషన్తో దిగుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. నెంబర్ 4 దేవదాస్ పడిక్కల్. దేవదాస్ పడిక్కల్ 2025 యాక్షన్లో ఫస్ట్లో అన్సోల్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆర్సీబీ అతన్ని కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ స్టార్ట్ అయిన తర్వాత సీన్ రివర్స్. అతను ఐపీఎల్ 2025 సీజన్లో 10 మ్యాచ్లు ఆడితే 247 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 147. అయితే దేవదాస్ పడిక్కల్కి ఆర్సీబీ ఒక రోల్ ఇచ్చింది, వెళ్ళి అటాకింగ్ క్రికెట్ ఆడమని. ఇంకోవైపు విరాట్ కోహ్లీ యాంకర్ రోల్ ఆడుతూ టీంని ముందుకు నడిపించాడు. అయితే ఆర్సీబీ కప్పు గెలిచిందంటే దేవదాస్ పడిక్కల్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అయితే ఆర్సీబీ మిడిల్ ఆర్డర్ అంత గొప్ప లేదు, కానీ సీజన్లో దేవదాస్ పడిక్కల్ దాన్ని కంట్రోల్ చేశాడు. మిడిల్ ఓవర్స్లో గేమ్ని కంట్రోల్ చేస్తూ టీంకి విజయాలు అందించాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా మంచిగా మెయింటైన్ చేశాడు. నెంబర్ 5 వైభవ్ సూర్యవంశీ. అయితే రాజస్థాన్ రాయల్స్ ఒక యంగ్స్టర్స్ని కొని వాళ్ళని రూమ్ చేస్తుంది. అదే జరిగింది. 14 సంవత్సరాల అబ్బాయిని కొని ఒక విధ్వంసం సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీని 1.1 కోట్లతో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో చూసుకుంటే 7 మ్యాచ్లు ఆడితే 252 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 206. అందులో ఒక సెంచరీ అలాగే ఒక హాఫ్ సెంచరీ కూడా ఉన్నాడు. అయితే సీజన్లో వైభవ్ సూర్యవంశీ ఒక కొత్త రికార్డ్ సృష్టించాడు. సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ అతని ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇంతవరకు ఆ రికార్డ్ డేవిడ్ మిల్లర్ పీరియడ్ ఉండేది. 38 బంతుల్లో సెంచరీ చేసిన తర్వాత ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన సెకండ్ ప్లేయర్గా నిలిచాడు. అయితే రాజస్థాన్ రాయల్స్ కి 2025 సీజన్లో ఓ మంచి ప్లేయర్ దొరికాడని చెప్పుకోవచ్చు. నెంబర్ 6 ప్రభ్సిమరన్ సింగ్. 2025 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ 4 కోట్లు పెట్టి రిటర్న్ చేసుకుంది. అయితే సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున 17 మ్యాచ్లు ఆడితే అతను 549 పరుగులు చేశాడు. 450లు కూడా సాధించాడు. అయితే ప్రభ్సిమరన్ సింగ్ కి ఈ సీజన్ ఓ బెస్ట్ సీజన్ చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ సీజన్స్ రాణించినా కూడా అతని టీం గెలవలేకపోయింది. కానీ ఈ సీజన్లో అతను ఆడిన నాక్స్ ప్రతి ఒక్కటి టీంకి యూజ్ అయింది. దాని ద్వారా టీం ఫైనల్కి కూడా చేరింది. కానీ లాస్ట్ మ్యాచ్ కప్పు గెలవలేకపోయింది. నెంబర్ 7 ఎడెన్ మార్కరమ్. గత 3 సంవత్సరాలు ఎస్ఆర్ఎస్ తరపున ఆడాడు. కానీ ఈ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ 2 కోట్లతో అతన్ని కొనుగోలు చేసుకుంది. అయితే మార్కరమ్ పైన అంత ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు.
కానీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మార్కరమ్ పీక్స్ లో ఆడాడు. అతను సీజన్ ఫస్ట్ హాఫ్ లో బీభత్సమైన ఫామ్ లో ఉన్నాడు. కానీ అతను ఎంత పర్ఫామ్ చేసినా కూడా టీం గెలవలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్ కారణంగా. అయితే మార్కరమ్ చూసుకుంటే ఈ సీజన్ లో 13 మ్యాచ్లు ఆడితే 326 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 150+. అయితే మార్కరమ్ కి ఐపీఎల్ లో ఇదే బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎల్ఏజీ రాబోయే సీజన్ కోసం ఇతను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 8 అజింక్య రహానే. అయితే ఐపీఎల్ యాక్షన్ కంటే ముందే అజింక్య రహానే సాయబ్ ముస్తకల్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే దాని కారణంగా కేకేఆర్ అతన్ని కొనుగోలు చేసింది. కేకేఆర్ అతన్ని 1.5 crores తో జట్టులోకి తీసుకుంది. అయితే జట్టులోకి తీసుకున్న తర్వాత ఎవరో కెప్టెన్ అని చూసుకుంటే అజింక్య రహానే మళ్ళీ కెప్టెన్ గా చేశారు. అయితే అజింక్య రహానే ఈ సీజన్ లో కెప్టెన్ గా సక్సెస్ కాలేకపోయినా కూడా ఒక బ్యాటర్ గా సక్సెస్ అయ్యాడు. అతను 13 మ్యాచ్లు ఆడితే 390 పరుగులు చేశాడు. తన స్ట్రైక్ రేట్ చూసుకుంటే 147. అయితే కేకేఆర్ కి మిడిల్ ఓవర్స్ లో గేమ్ ని కంట్రోల్ చేస్తూ ఆ టీం ని విజయాలు అందించాడు. అయితే కొన్ని మ్యాచ్లు రాణించినా కూడా లాస్ట్ లో బౌలింగ్ లో మిస్టేక్ జరగడం వల్ల జట్టు ఓడిపోయింది. నెంబర్ 9 అనికేత్ వర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ అనికేత్ వర్మని 30 కోట్లతో కొనుగోలు చేశారు. అయితే అనికేత్ వర్మ ఈ సీజన్ ఎస్ఆర్హెచ్ కి ఒక మంచి ఫినిషర్ దొరకడని చెప్పుకోవచ్చు. అతను 14 మ్యాచ్లు ఆడితే 236 పరుగులు సాధించాడు. అయితే టీం కష్టాల్లో ఉన్నా కూడా అతను ఇండివిజువల్ గా రాణించాడు. అయితే రాబోయే సీజన్ కోసం అనికేత్ వర్మని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అతను యంగ్ ప్లేయర్, అలాగే అతనికి పవర్ హిట్టింగ్ సూపర్ గా ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ కి మంచి ప్లేయర్ దొరకడని చెప్పుకోవచ్చు. నెంబర్ 10 రూథర్ఫర్డ్ ని గుజరాత్ జైంట్స్ 2.6 కోట్లతో కొనుగోలు చేసింది. అయితే సీజన్ లో గుజరాత్ జైంట్స్ కి మంచి మిడిల్ ఆర్డర్ దొరకడని చెప్పుకోవచ్చు. అతను ప్లేయింగ్ లెవెన్ లో లేకున్నా కూడా అతని ఇంపాక్ట్ ప్లేయర్ గా అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు అవకాశం వచ్చినా కూడా జట్టుకి మంచి ఇంపాక్ట్ఫుల్ నాకాడి జట్టుని గెలిపించాడు. అతను రిటైన్ చేసే అవకాశం ఉంది. అతను 2020 సీజన్ లో 13 మ్యాచ్ ఆడితే 291 పరుగులు సాధించాడు. అతను స్ట్రైక్ రేట్ చూసుకుంటే 185. అయితే నెక్స్ట్ వీడియోలో టాప్ 10 బౌలర్స్ తక్కువ ప్రైస్ తో అద్భుతంగా రాణించారు ఎవరో తెలుసుకుందాం.